హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేశాను. నెక్స్ట్ అక్షర పూజకి యూజ్ చేస్తాం కదా, ఆ సామాన్లు మొత్తం క్లీన్ చేస్తోంది. ఎవ్రీ ఇయర్ నేను ముందే క్లీన్ చేసి రెడీగా ఉంచుకుంటాను, కానీ ఈసారి కుదరలేదు. ఇక్కడ వీటిని అక్షర ఎలా క్లీన్ చేస్తుందంటే, నిమ్మకాయని హాఫ్ ముక్కలాగా కట్ చేయాలి. నిమ్మకాయది సగం ముక్క ఉంటుంది కదా, అది సాల్ట్లో అద్ది గిన్నెలపై రుద్దడమే. వెంటనే క్లీన్ అయిపోతున్నాయి. ఏ సర్ఫ్ కానీ సోప్ కానీ ఏ లిక్విడ్ యూజ్ చేయలేదు. ఓన్లీ నిమ్మరసము, సాల్ట్ ఈ రెండు పెట్టి రుద్దితే ఇంత నీట్గా క్లీన్ అవుతున్నాయి. వీటిని వాటర్లో ఒకసారి ముంచి తీసి క్లాత్తో తుడుస్తోంది. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసింది నాకు. ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలు మనకి హెల్ప్ చేసి ఇస్తే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా మనకి. వెండి వస్తువులు అయితే నేను వాడగానే అవి వాడడం అయిపోగానే క్లీన్ చేసి మళ్ళీ తడి లేకుండా ఎండిపోయాక బీరువాలో పెట్టేస్తా. అందుకే అవి నీట్గానే ఉన్నాయి. ఒక్కటి మాత్రం బయట ఉంచాను, అది కలర్ చేంజ్ అయింది, దాన్ని కూడా క్లీన్ చేస్తోంది. మా ఫ్రెండ్ వాయినానికి పిలిచింది, అందుకే నేను ఫాస్ట్గా పూజ చేసుకోవాలని ప్రసాదాలు చేస్తున్నాను. నేను 3 రకాల ప్రసాదాలు చేశాను. ఒకటి పరమాన్నం, ఇంకొకటి పూర్ణాలు, ఇంకొకటి చింతపండు పులిహోర. ఇవన్నీ చాలా ఫాస్ట్గా చేశాను. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయి ఉంటాయి, అంత ఫాస్ట్గా చేశాను. పండగ రోజు మనం మార్నింగే స్టవ్ దగ్గర క్లీన్ చేస్తాం కదా, అయినా కూడా మనం చేసే అంత ఫాస్ట్గా అవన్నీ ప్రిపేర్ చేసేసరికి అదంతా క్లమ్జీగా అయిపోతుంది. నేను అసలు ఇంత బాగా చేసుకుంటానని అనుకోలేదు పూజ. ఎందుకంటే నేను ముందు రోజు వరకు కూడా పీపీటీటీసీ ఎగ్జామ్స్ రాశాను. కాలేజ్కి మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6 అయ్యేది. డైలీ 2 ఎగ్జామ్స్ ఉండేవి. ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం అయ్యేసరికి అసలు చాలా టైర్డ్ అయిపోయి ఈ వ్రతం చేసుకోవడానికి అసలు ఓపిక లేదు. ముందు రోజు నైటే అక్షర నేను వెళ్ళి శారీ తెచ్చాము. ఒకవైపు పూర్ణాలకి 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. దోసపిండి కూడా పట్టి రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడ శనగపప్పు ఉడుకుతోంది కదా, ఇక్కడ రైస్ అయ్యేలోపు చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. ప్రసాదాలన్నీ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేయడానికి డెకరేట్ చేస్తున్నాను. ముందు రోజే ఎక్కడ చూసినా కూడా పూలు అమ్ముతున్నారు, కానీ మేము మాత్రం ఆ రోజే తెచ్చుకున్నాము. మా సార్ ఆ రోజే తెచ్చారు. జస్ట్ పూజలాగా సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను, కానీ అక్షర నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. ఈసారి నాకు అస్సలు ఓపిక లేకపోయినా కూడా అమ్మవారి నాతోటి ఇలా చేయించుకుంది అనిపించింది నాకైతే. నేను కట్టుకున్న ఈ శారీ అయితే మా ఫస్ట్ మ్యారేజ్ డేది, ఈ సెకండ్ టైం కట్టుకుంటున్నాను. అప్పుడు డ్రై వాష్కి ఇవ్వాలన్నారు షాప్ వాళ్ళు. డ్రై వాష్కి ఇచ్చేసరికి కలర్ చేంజ్ అయింది. ఇంత మంచి శారీ చేంజ్ అయింది కదా డ్రై వాష్కి ఇచ్చి అని ఇంకా నేను అప్పటి నుండి అది అలానే ఉంచాను. నిన్న బీరువాలో చెక్ చేస్తుంటే ఇది కనపడింది. ఇంకా అక్షర కూడా దీనికే ఓటేసింది, అందుకే ఇదే కట్టుకున్నాను అనుకోకుండా. ఈ రోజెస్ మాత్రం నాటుయే. మా ఇంట్లో కూడా ఉంది ఈ కలర్ చెట్టు, కానీ ఇప్పుడు పూయట్లేదు. అసలు అయితే మనం బయట నుండి తెచ్చుకున్నప్పుడు హైబ్రిడ్వే ఎక్కువ అమ్ముతారు కదా, అవి అయిపోయాయంట. ఈ పింక్ ఇచ్చారు మాకు. వరలక్ష్మి వ్రతానికి ముందు పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము రెడీగా ఉంచుకోవాలి. కంకణాలు కూడా తయారు చేసి రెడీగా ఉంచుకోవాలి. ప్రసాదాలు కూడా రెడీగా ఉంచుకోవాలి, ఎందుకంటే మనం పూజ మధ్యలో లేవలేం కదా. నేను కూడా అన్నీ చేసి రెడీగా పెట్టుకొని పూజ చేస్తున్నాను. ఈసారి బుక్లో చదవకుండా టీవీ ఆన్ చేసుకొని అందులో ఒక అయ్యగారు చదువుతూ ఉంటే అది ఫాలో అవుతూ చేశాను. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను వాయినాలు తీసుకోవడానికి వెళ్ళాను. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. ఆ వీడియో మొత్తం పెట్టాను, చూసేయండి. అప్పటికి మా ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంది, వాయినం తీసుకోవడానికి వెళ్దామని. 12 లోపు అయితే వాళ్ళు ఇస్తారంట. 12 దాటితే ఏమైనా అనుకుంటారేమో, వెళ్దామని కాల్ చేస్తూ ఉంది. ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు, కానీ తను 12 లోపు రమ్మన్నారు. అందుకే 12 లోపు వెళ్ళొద్దామని ఇద్దరం కలిసి వెళ్ళాము. అలాగే అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. ఓం ఈశ్వరీం సర్వభూతానాం తామిహో భువయే శ్రీం శ్రీ మహావరలక్ష్మీ ప్రాంబికాదేవి నమః. ఈసారి గాజులు తీసుకోండి. ఓం మనసక్కా
ఇంకా వాయినాలు తీసుకోవడానికి వచ్చేసాం. వీళ్ళైతే బ్రాహ్మణ్స్ చాలా బాగా చేశారు. అసలు ఎంత నిండుగా అనిపించిందో చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కలశానికి బ్లౌజ్ పీస్ లాగా పెట్టారు కదా, అక్కడ ఐస్ లాగా ఉన్నాయి కదా అమ్మవారి, అవంట మీషోలో తీసుకున్నారంట. అది కూడా జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ కట్టడమే, థ్రెడ్స్ లాగా ఇచ్చారు. అమ్మవారి పెద్ద పెద్ద ఐస్, నోస్, బొట్టు ఇవన్నీ ఉండేసరికి చాలా బాగుంది. నిజంగా అమ్మవారు అక్కడ ఉన్నట్టుంది. మేము వెళ్ళేసరికి ఆ ఇంటి అక్క ఉంటారు కదా, వాయినం ఇస్తానన్నారు, తను లేరనమాట. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాయినం తీసుకోవడానికి. తను వచ్చే వరకు మేము వెయిట్ చేసాము. వచ్చాక మాకు కూడా వాయినాలు ఇచ్చారు. చూడండి వీడియో. అప్పుడెప్పుడు ఒక 3-4 సంవత్సరాలు అయింది. 108 కొనుక్కున్నా గాజులు, 108 తెచ్చిన ఒక పువ్వు అడిగితే 100 రూపాయలు అన్నాడు. ఇదే తామరకు నేను పెట్టుకుంటా. నువ్వేమో గంట పట్టిందంట. ఈ జాకెట్ కలిసానికి పెట్టింది ఇక్కడ పేరు తెలీదా? మనం దండం పెట్టుకున్నాక అక్కడ అక్షింతలు ఉంటాయి కదా, అవి అమ్మవారి కాళ్ళ దగ్గర కొన్ని వేయాలి. అక్కడికి వచ్చిన ఆంటీ వాళ్ళల్లో ఒక ఆంటీ పిలిచారు, అక్కడికి కూడా వెళ్ళాము. తెలియని వాళ్ళు కూడా మనల్ని పిలవడం, మనం అక్కడికి వెళ్ళడం ఎంత అదృష్టమో కదా. అమ్మవారు మనల్ని అలా పిలిపించుకుంటుందన్నమాట. అమ్మవారు తలుచుకుంటే మనతో ఏదైనా చేపిస్తుందని నాకు అర్థమైంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బొట్టు పెట్టి, గంధం పెట్టి, పసుపు రాసి, తర్వాత మనం పూజ చేసుకునేటప్పుడు కంకణాలు ఉంటాయి కదా, ఆ కంకణం కట్టి తర్వాత వాళ్ళకి వాయినం ఇవ్వాలి. తర్వాత ప్రసాదాలు కూడా ఇవ్వాలి. లాస్ట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. నేనైతే ఇలానే చేశాను. తీసుకుంటున్నాము వాయిన, తీసుకుంటున్నాము వాయిన, తీసుకుంటున్నాము వాయిన. మనం ఇచ్చే వాయినంలో ఒక బ్లౌజ్ పీసు, 2 బ్యాంగిల్స్, వక్క, తమలపాకులు, ఏవైనా ఒక 2 ఫ్రూట్స్, వక్కపొడి ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా పెట్టాలి. ఒక ఫ్లవరు, బ్యాంగిల్స్ ఎన్నైనా పెట్టవచ్చు, మన ఇష్టం. నేనైతే ఇలా పెట్టాను. ఇంకా అన్ని వీడియోస్ తీయలేదండి, అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరి, నేను వెళ్ళిన వాళ్ళవి అన్నీ కంప్లీట్గా తీయలేదు, కొన్ని తీశాను అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంది వీడియో చూసేయండి. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అది కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అది కూడా పుచ్చుకుంటున్నాము, ఇస్తున్నాము, పుచ్చుకుంటున్నాము, ఇస్తున్నాము, పుచ్చుకుంటున్నాము 3 times.